హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఇంటర్ వాళ్ళకి రిజల్ట్స్ సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకి పేపర్ కరెక్షన్ చూసుకుంటే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. సో మా రిజల్ట్స్ అన్నీ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉందండి. సో ఎగ్జాక్ట్ డేట్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ అనేవి ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేపర్ కరెక్షన్ అనేది మనకి డైలీ 30 వరకు అయితే చేయాలని చెప్పేసి అయితే అంటున్నారు. సో కాకపోతే ఇప్పటి నుంచే మనకి డైలీ 45 పేపర్స్ అయితే కరెక్షన్ చేయడం అయితే జరుగుతుందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ప్రజెంట్ చూసుకుంటే స్టార్టింగ్లో మనకి ఏప్రిల్ 8 వరకు కూడా పేపర్ కరెక్షన్ జరుగుద్దని చెప్పేసి అయితే అన్నారు. సో తర్వాత ఇప్పుడు మనకి ఏప్రిల్ 3వ తారీఖు వరకు అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి చాలా తొందరగా రిజల్ట్స్ అనేవి అయితే రాబోతున్నాయండి. ఏప్రిల్ 3 తర్వాత మనకి ఏప్రిల్ 4, 5 తేదీల్లో మనకి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనం పేపర్ కరెక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు కాబట్టి సో మనకి బార్డర్ పాస్ అయిన వాళ్ళకి కూడా మనకి అయితే పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. సో మనకైతే మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రిజల్ట్ సంబంధించి విడుదల చేయడానికి అయితే మనకైతే ప్రకటన చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనిపై మనకి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.